నాన్ స్టాప్ ప్రయాణానికే మొగ్గు చూపెడుతున్నారు ప్రజలు. ఏంటయ్యా అంటే అసలు కరోనాకి ముందు మనం టూరిజం ఇంట్రెస్ట్ 10 మందికి ఉంటే కరోనా తర్వాత 30 మందికి వచ్చింది. ఒక భయోత్పాతం, బతుకుతామా లేదా అనేటటువంటి భయం, చచ్చిపోతామా అనేటటువంటి ఒక భయం. ఆ భయం నుంచి బయటపడ్డ తర్వాత మనం బతికున్నప్పుడు లోకమంతా చూసేయాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. అంతకుముందు ధనవంతులు డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఏ ఆధ్యాత్మిక టూర్లో ఎక్కువగా వెళ్తుండేవాళ్ళు, ఎగువ మధ్యతరగతి కాస్త లగ్జరీ ప్లేసెస్కి అది వెళ్తుండేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు స్వదేశీ టూర్లు, విదేశీ టూర్లు విపరీతంగా నడుస్తున్నాయి. విమానాలకి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగిపోయింది. 2023లో భారతదేశం నుండి ఇతర దేశాలకి ప్రయాణించిన వాళ్ళ సంఖ్య 6.5 కోట్లు. 2019తో పోలిస్తే 50 లక్షలు పెరిగిపోయారు ఒక్క ఏడాదిలో. ఇదే ఈ 4 ఏళ్లలో లెక్కేసుకుంటే కనుక. అదే సందర్భంలో మధ్యలో ఢిల్లీలో ఆగి అక్కడ చూసి వెళ్తున్నటువంటి వాళ్ళు గట్టిగానే ఉంటున్నారు. 2,70,00,000 మంది ఉంటున్నారు. అదే గతంలో అయితే 25 లక్షలే. అంటే ఢిల్లీకి సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. అలాగే నేరుగా విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య గతంలో 20 లక్షలు అయితే ఇప్పుడు 3.7 కోట్లు ఉందట. 10 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీలో ఆగి న్యూయార్క్, కాఠ్మండు లాంటి ప్రాంతాలకు వెళ్తుంటే వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాలకు నేరుగా విమానాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే మధ్యప్రాచ్య దేశాల్లోని హబ్బులకి ప్రయాణికుల సంఖ్య 2019తో పోలిస్తే 2023 నాటికి 10 లక్షల వరకు తగ్గింది. మధ్యప్రాచ్య దేశాలకు తగ్గిపోయింది. ఇతర ఇంటర్నేషనల్ హబ్బుల్లో 28 లక్షలకి దిగొచ్చింది. 4 ఏళ్ల కాలంలో భారతీయ విమానయాన సంస్థలు 52 కొత్త అంతర్జాతీయ మార్గాల్లో విమాన సేవలను ప్రారంభించడం అంటే మన దేశంలో ఎంత అప్పు చేసైనా సరే తిరిగి వద్దాం అనేటటువంటి ఆలోచన మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్లో వస్తూ ఉండటం అన్నదే కీలకమవుతుంది.